మంచిర్యాలలో అంబేద్కర్ విగ్రహావిష్కరణలో ప్రేమ్ సాగర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే అధిష్టానం పట్టించుకోకుండా మాట ప్రకారం మంత్రి పదవి ఇవ్వకపోయినా ఊరున్నాన ప్రేమ్ సాగర్ సభలో బట్టి ముందే మంత్రి పదవిపై వ్యాఖ్యానించారు ప్రేమ్ సాగర్. అలాగే మంచిర్యాల నుంచి మంత్రి పదవి పెండింగ్ లో ఉంది అని ప్రేమ్ సాగర్ వ్యాఖ్యానించడం జరిగింది. మంత్రి పదవి కోసం మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ అలాగే చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ మధ్య పోటీ జరిగినట్లుగా సమాచారం. ప్రేమ్ సాగర్ వ్యాఖ్యలతో బయటపడ్డాయి అంతర్గత విభేదాలు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి సాగర్ ఫోన్ ద్వారా అందిస్తారు. సాగర్ చెప్పండి, మంచిర్యాలలో అంబేద్కర్ విగ్రహావిష్కరణలో ప్రేమ్ సాగర్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? శశిరేఖ కాంగ్రెస్ అధికారంలో వచ్చి సంవత్సరం దాటిన పూర్తిస్థాయి మంత్రివర్గం ఇంకా తీరలేదు. ఇదే సమయంలో మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క శ్రీధర్ బాబు ముందు బహిరంగ సభలో తన అసంతృప్తి వ్యక్తం చేసిన చేశారు. ఎమ్మెల్యే సాగర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిపై ఇండైరెక్ట్ గా ప్రేమ్ సాగర్ ఫైర్ అయ్యారు. 2-3 పార్టీలు మారి నిన్న పార్టీలకు వచ్చిన వారు మంత్రి పదవి అడుగుతున్నారని, ఒకే కుటుంబంలో ఎమ్మెల్యేలో ఎంపీలో ఉండాలో మంత్రి పదవి వేయిస్తారని చెప్పి అన్నారు. ఆ కుటుంబం నుంచి మంత్రి పదవి ఇస్తే కాంగ్రెస్ పార్టీని అమ్మేస్తారని చెప్పి వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో అన్నారు, పాదయాత్రలో పార్టీ కార్యక్రమంలో ఏనాడు పాల్గొన్న వ్యక్తికి మంత్రి పదవి వేయిస్తారని అడుగుతామని చెప్పి చేశారు. 75 ఏళ్లుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు అన్యాయం జరుగుతుందని ఎమ్మెల్యే ఆరోపించారు. గత 25 ఏళ్లుగా ఆదివాసులు దళిత మైనార్టీల గొంతుగా పార్టీలో పనిచేస్తున్నానని, మంత్రి పదవి అసలు అర్హుడిని నేనేనని, నాకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అన్యాయం చేస్తే ఊరుకోనని, గతంలో నాకు మంత్రి పదవి ఇస్తారని చెప్పి కూడా మాట ఇచ్చారని చెప్పేసి ఆ మాట నిలబెట్టుకోవాలని చెప్పేసి చెప్తున్నారు. ఓకే, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ సాగర్. పార్లమెంట్ వాళ్ళు అడుగుతాను. మొత్తం టీఆర్ఎస్ 2 సార్లు బీజేపీ అన్ని పార్టీలు తిరిగి వచ్చిన ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇవాళ మంత్రి పదవి అడుగుతున్నారు. వాళ్ళ కుటుంబాల 3 అయిపోయినాయి. ఇంకోటి ఇచ్చేస్తే జిల్లాను కాంగ్రెస్ పార్టీ వారిని దత్తత చేసి అమ్మజేయింది. అప్పుడు కానీ ఈ జిల్లా ఉమ్మడి జిల్లా అని తెలుస్తుంది మీకు. ఇవాళ నా ఆదివాసులు, నా దళితులు, నా మైనార్టీ సోదరులు గొంతు లేని వాళ్ళ గొంతు నేను ఉన్నా కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరి గొంతుకనే ఉన్నా, నా గొంతుకు వస్తే వాళ్ళందరి గొంతులు పోతాయి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ కోసమైనా దేనికైనా సిద్ధంగా ఉన్నా. ఇవాళ ఆ దినం ఖార్గే గారి సభకు కనీసం పార్లమెంట్ వాళ్ళు అడుగుతాను. మొత్తం టీఆర్ఎస్ 2 సార్లు బీజేపీ అన్ని పార్టీలు తిరిగి వచ్చిన ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇవాళ మంత్రి పదవి అడుగుతున్నారు. వాళ్ళ కుటుంబాల 3 అయిపోయినాయి. ఇంకోటి ఇచ్చేస్తే జిల్లాను కాంగ్రెస్ పార్టీ వారిని దత్తత చేసి అమ్మజేయింది. అప్పుడు కానీ ఈ జిల్లా ఉమ్మడి జిల్లా అని తెలుస్తుంది మీకు. ఇవాళ నా ఆదివాసులు, నా దళితులు